Next, our topic light. Next, our topic light. So here in this light topic, the topics are here most important again in this. The first we discuss theories. సిద్ధాంతాలు మాట్లాడుకుందాం ఇందులో. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ మాట్లాడుకుందాము. కాంతి ధర్మాల గురించి మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ అబౌట్ ద లేజర్ విల్ డిస్కస్. లేజర్ గురించి డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ థియరీస్ మాట్లాడుకుందాము, సిద్ధాంతాలు, కాంతికి సంబంధించిన సిద్ధాంతాలు, దాని తర్వాత కాంతి ధర్మాలు, దాని తర్వాత లేజర్ గురించి డిస్కషన్ చేసుకుంటే లైట్ టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి. సో హియర్ ద స్టడీ ఆఫ్ లైట్ ఈస్ సెడ్ టు బి ఆప్టిక్స్. ఫోటోమెట్రీ ఒకటి, ఆప్టిక్స్ ఒకటి. కాంతి ధర్మాలను అధ్యయనం చేస్తే ఆప్టిక్స్, కాంతిని కొలిచే శాస్త్రము అయితే ఫోటోమెట్రీ. స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ ఆప్టిక్స్, మెజరింగ్ ఆఫ్ లైట్ ఫోటోమెట్రీ. ఇక్కడ మనకి సూర్యుని నుంచి కాంతి భూమికి రావడానికి పట్టే కాలం 8 నిమిషాల 17 సెకండ్లు, అంటే 497 సెకండ్లు అని అర్థం. చంద్రుడి నుంచి కాంతి భూమికి రావడానికి పట్టే కాలం 1.255 సెకండ్స్. 1.255 సెకండ్స్. ఇక్కడ శూన్యంలో కాంతి ప్రయాణించే దూరం ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. 3 × 10⁸ సెకండ్స్, మీటర్ పర్ సెకండ్. దీన్నే మనం ఏమని చెప్తాం, పవర్ 8 అంటే మీటర్స్, 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్, కాబట్టి దీన్ని 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ అని కూడా చెప్పవచ్చు. 10⁵ అంటే 1 lakh, కాబట్టి 3 lakh కిలోమీటర్స్ పర్ సెకండ్ అని కూడా చెప్పవచ్చు. అంటే ఒక సెకండ్కి కాంతి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందన్నమాట. ఇది మరి సముద్రపు నీటిలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఓన్లీ 80 meters. ఇట్ ట్రావెల్ ఓన్లీ 80 meters. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ థియరీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. థియరీస్ ఏమేమి ఉన్నాయి మనకి? వీ హ్యావ్ ద థియరీస్ ఆఫ్ లైట్. ఏమేమి ఉన్నాయి? కాంతి సిద్ధాంతాలు. ఒకటి, న్యూటన్ కార్పాస్క్యులర్ థియరీ ఆఫ్ లైట్. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతము అని చెప్తాం, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, హైగెన్స్ వేవ్ థియరీ ఆఫ్ లైట్. హైగెన్ కాంతి తరంగ సిద్ధాంతము అని చెప్తాం, నెంబర్ 3. ఇక్కడ మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ. మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ సిద్ధాంతం అని చెప్తాం. ఫైనల్లీ మ్యాక్స్వెల్ విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ అని చెప్తాం. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం, న్యూటన్స్ కార్పాస్క్యులర్ థియరీ ఆఫ్ లైట్, హైగెన్ వేవ్ థియరీ ఆఫ్ లైట్, మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్, మ్యాక్స్వెల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ. చూద్దాం. ద ఫస్ట్ వన్, న్యూటన్స్ కార్పాస్క్యులర్ థియరీ ఆఫ్ లైట్. ఈ సిద్ధాంతం ప్రకారం, అకార్డింగ్ టు దిస్ థియరీ, light is traveling in the form of small particles. Those small particles are known as corpuscles. కాంతి అనున్నది ఈ సిద్ధాంతం ప్రకారం చిన్న చిన్న కణాల రూపంలో ప్రయాణిస్తుంది. వాటిని మనం కార్పాస్క్యులస్ అని చెప్తాం. ఈ చిన్న చిన్న కణాల పరిమాణంలో తేడా వలన రంగులు ఏర్పడుతున్నాయి అన్నాడు. డ్యూ టు ద డిఫరెంట్ సైజ్ ఆఫ్ ద కార్పాస్క్యులస్ పార్టికల్స్, సో ఫార్మింగ్ కలర్స్ అన్నాడు. అయితే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, కాంతి పరావర్తనము అంటే సో ఇట్లా బౌన్సింగ్ బ్యాక్ అయ్యేదాన్ని దాన్ని రిపల్షన్ అని చెప్తున్నాడు. రిఫ్లెక్షన్
explained with the help of the repulsion. కాంతి పరావర్తనాన్నేమో వికర్షణ ధర్మం ఆధారంగా వక్రీభవనం రిఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద అట్రాక్షన్. అంటే వక్రీభవనాన్నేమో ఆకర్షణ అనే భావన ఆధారంగా, పరావర్తనాన్నేమో వికర్షణ అనే భావన ఆధారంగా వివరించాడు. సో he could not explain interference, diffraction and polarization. సో ఈయన టైం వరకు వివర్తనం కానీ వ్యతికరణం కానీ ధ్రువణం వాటి గురించి తెలియదు కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ న్యూటన్స్ కార్పాస్క్యులర్ థియరీ ఆఫ్ లైట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ హైగన్ వేవ్ థియరీ ఆఫ్ లైట్. Huygens wave theory of light. According to this theory, light is traveling in the form of waves. తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. Due to the different wavelengths forming colors. కాంతికి వివిధ తరంగ దైర్ఘ్యాల వలన రంగులు ఏర్పడతాయి అని చెప్పింది. ఇక్కడ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ బోత్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ వేవ్ ఫ్రంట్ థియరీ. తరంగాగ్ర నియమం ఆధారంగా దీన్ని వివరించింది. తరంగాగ్ర నిర్మాణ సూత్రం ఆధారంగా ఈ హైగన్ అనే శాస్త్రవేత్త పరావర్తనం మరియు ఇక్కడ వక్రీభవన ధర్మాలను వివరించబడ్డాయి. అయితే ఈయన తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్తలు ఇదే సూత్రం ఆధారంగా చేసుకొని ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్, పోలారైజేషన్, వ్యతికరణం, వివర్తనం, ధ్రువణం వంటి అంశాలను వీళ్ళు వివరించారు. అంటే హైగన్ వేవ్ థియరీ అనేది వీటిని వివరించడానికి ఉపయోగపడింది అని అర్థం. సో ఇక్కడ ఆయనేమో కణాల రూపంలో, అంటే ఈయన తరంగాల రూపం. హీ సెడ్ light is traveling in the form of corpuscles, Newton, but Huygens said light is traveling in the form of waves. So this is the differences between Huygens and Newton's corpuscular theory. And we have Max Planck quantum theory. So according to this Max Planck quantum theory, light is traveling in the form of small packets. కాంతనున్నది చిన్న చిన్న ప్యాకెట్ల రూపాలలో ప్రయాణిస్తుంది. ఆ చిన్న చిన్న ప్యాకెట్లను ఏమంటారు అంటే క్వాంటం అని చెప్తారు. సో ఇట్ ఈస్ సెడ్ టు బి క్వాంటం. హియర్ ద ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్ is directly proportional to its frequency. E is directly proportional to nu. Here E is equals to h nu. E is equals to h nu. This equation is said to be Max Planck energy equation. Max Planck energy equation is nothing but E is equals to h nu. So here h is nothing but Planck's constant. Here h is known as Planck's constant. And what is its value? H is equals to 6.626 into 10 to the power minus 34 joule into second. Okay, or 6.626 into 10 to the power minus 27 erg into second. 6.626 into 10 to the power minus 34 joule into second, or 6.626 into 10 to the power minus 27 erg into second. So this is the Planck's constant. So many times repeated this question, Planck's value. And here with this Max Planck quantum theory successfully explain the black body radiation. కృష్ణ వస్తువు యొక్క వికిరణాన్ని ఇది విజయవంతంగా వివరించింది అని చెప్పుకుంటాం. ఇది మార్క్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ గురించి. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ electromagnetic wave theory. Maxwell. According to this theory, light is traveling in the electric and magnetic waves. Okay, so like this. Electric waves, magnetic waves. Electric and magnetic perpendicular both are.
So like this. Right? So here electromagnetic waves like this are traveling. So okay, so according to this theory, light is traveling in the form of electric and magnetic waves. So here, what are the electromagnetic waves? One more time, once we discuss about that electromagnetic waves, here we have gamma rays, x-rays, uv rays, visible, ir, micro, and finally we have radio waves. విద్యుదయస్కంద వర్ణపటంలో ఇవి ఉంటాయండి. గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, యువి కిరణాలు, దృశ్యకాంతి, పరారుణ కిరణాలు, మైక్రో తరంగాలు, రేడియో తరంగాలు. సో అసలు ఫస్ట్ వీటిని ఎవరు కనుక్కున్నారు? గామా, హెన్రీ బెక్వరెల్. నెంబర్ 1 అండ్ నెంబర్ 2. ఎక్స్రేస్, రాంట్జెన్. యువి రేస్, రిట్టర్. Visible, Newton, nothing but VIBGR. IR, Herschel. Micro, Spencer. Radio, Marconi. So these are the electromagnetic spectrum and the respective rays discovered by these scientists. Gamma rays, Henry Becquerel. X-rays, Röntgen. UV rays, అతినీల లోహిత కిరణాలు, రిట్టర్. దృశ్యకాంతి, న్యూటన్. పరారుణ కిరణాలు, హెర్షల్. మైక్రోవేవ్స్, స్పెన్సర్. రేడియో వేవ్స్, మార్కోని. రైట్. హెన్రీ బెక్వెరెల్ discovered gamma rays. Average frequency 3 into 10 to the power 20 hertz. And then X-rays 10 to the power 18 hertz. And then UV rays 10 to the power 15 hertz. And then visible rays 6 into 10 to the power 14 hertz. And then IR 10 to the power 13 hertz. These are all average frequencies. Microwaves 10 to the power 10 hertz. And then we have radio waves 3 into 10 to the power 8 hertz. So here once you try to understand the logic, this is the decreasing of the average frequencies. So we arranged the electromagnetic spectrum in the decreasing manner. So descending order of the frequencies of the electromagnetic spectrum. And then wavelengths once we see. Gamma rays 0.001 angstroms to 1 angstrom. Gamma rays. X-rays 0.01 angstrom to 100 angstroms. And next we have UV rays 0.4 micrometers to 1 nanometer. And next visible 0.4 micrometers to 0.7 micrometers. And then IR rays 0.7 micrometers to 100 micrometers. And next 10 micrometers to 10 meters. Radio waves at the end 1 meters to 100 kilometers. The ranges they are asking, the wavelengths. ఇక్కడ ఉన్న వాటి తరంగ దైర్ఘ్యాలు మనకి ఇంపార్టెంట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్కి ఈ తరంగ దైర్ఘ్యాలు మనకి ఇంపార్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2, యావరేజ్ ఫ్రీక్వెన్సీస్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ ద డిస్కవరీస్. సో దిస్ ఈస్ అబౌట్ ద స్పెక్ట్రమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. గామా కిరణాలు సగటు పౌనపున్యం 3 into 10⁻20 హెర్ట్జ్. దాని తరంగ దైర్ఘ్యం 0.001 angstrom నుంచి 1 angstrom. నెక్స్ట్ ఎక్స్రేస్ యావరేజ్ ఫ్రీక్వెన్సీ 10 to the power 18 హెర్ట్జ్. దాని వేవ్ లెంత్ వచ్చి 0.01 angstrom నుంచి 100 angstroms. యూవీ రేస్ అతినీల లోహిత కిరణాలు 10 to the power 15 హెర్ట్జ్. ఓకే, యావరేజ్ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ 0.4 micrometers to 1 nanometer.
అండ్ విజిబుల్ దృశ్యకాంతి 6 into 10^14 హెర్ట్జ్ and wavelength 0.4 micrometers to 0.7 micrometers. IR infrared rays average frequency 10 to the power 13 hertz and wavelength 0.7 micrometers to 100 micrometers. Microwaves average frequency 10 to the power 10 hertz and wavelength 10 micrometers to 10 meters. Radio waves here average frequency 3 into 10 to the power 8 hertz and wavelength 1 meters to 100 kilometers. And their applications also important. Gamma rays. It is using in the cancer treatment. Is nothing but కీమోథెరపీ. కీమోథెరపీ అని చెప్తాం. గామా కిరణాలను మనము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తాము. దాన్ని ఏమని పిలుస్తామంటే కీమోథెరపీ అంటాం. కీమోథెరపీ. సో gamma rays using in the cancer treatment, it is said to be chemotherapy. అలాగే మనము పప్పు ధాన్యాలు ఉల్లిగడ్డల గుండా కూడా గామా కిరణాలు పంపించి ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్టు చేయొచ్చు. ఫర్ లాంగ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద ఆనియన్స్ అండ్ ద రిమైనింగ్ grains, for we are allowed to pass through them gamma rays. Okay, and next one here we have, after the gamma rays we have X-rays. X-rays applications. You see, these X-rays we are using in the CT scanning, computed tomography. Our stomach part, lungs and remaining all the intestines, all those. For this, so observing purpose we are using CT scan. Nowadays more popular this is CT scanning. So because of that corona effect will be identified easily in the CT scanning only in the throat infections. So that not identifying by remaining RT-PCR test, remaining ఏ టెస్ట్ లో అయినా దొరకంది, ఈ లంగ్స్ టెస్ట్లలో మనకి దొరికిపోతుంది. బికాస్ ఆఫ్ సిటీ స్కానింగ్ ఎక్స్రేస్ తో దొరికిపోతుంది. ఇది కంప్యూటర్డ్ టోమోగ్రఫీ, దీనిలో ఎక్స్రేస్ వాడతాం. నెక్స్ట్ ఎంఆర్ఐ స్కానింగ్, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. టోస్ టు హెడ్, మనకి తల నుంచి కింద పాదం వరకు ఏ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా తెలుసుకోవడానికి దీన్ని వాడుతున్నాం. అండ్ నెక్స్ట్ బ్రోకెన్ బోన్స్ ఐడెంటిఫైయింగ్, విరిగిన కాళ్ళు చేతుల ఎముకలను గుర్తించడానికి మనం ఉపయోగిస్తున్నది ఎక్స్రేస్. ఈ ఎక్స్రేస్ ఉపయోగిస్తున్నాం దీంట్లో కూడా. స్మగుల్డ్ గూడ్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా మనం వీటిని ఉపయోగిస్తున్నాం, ఎక్స్రేస్ని ఉపయోగిస్తున్నాం. అండ్ నెక్స్ట్ హియర్, ఇఫ్ ఎక్స్రేస్ యూజింగ్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద డిసీజ్, ఇట్ ఈస్ సెడ్ టు బి రేడియోగ్రఫీ. మనము ఎక్స్ కిరణాలు ఉపయోగించి రోగ నిర్ధారణ చేస్తే అది రేడియోగ్రఫీ. ఒకవేళ ఎక్స్ కిరణాలని రోగ నివారణకు ఉపయోగిస్తే అది రేడియోథెరపీ. ఇట్ ఈస్ సెడ్ టు బి రేడియోథెరపీ. సో these are the applications of X-rays. Okay, and then we have, after the X-rays we have UV rays. So about this UV rays, once you see in this ultraviolet rays easily identified by honeybees. తేనెటీగలు గుర్తిస్తాయి. నెంబర్ 1, తేనెటీగలు గుర్తిస్తాయి ఎవరిని? యూవీ రేస్ని. నెంబర్ 2, హనీబీస్ గుర్తిస్తే ఇక్కడ స్నో బ్లైండ్నెస్ అనేది వస్తుంది. స్నో బ్లైండ్నెస్ ఎవరి వల్ల వస్తుంది అంటే, యూవీ రేస్ కనుక కళ్ళల్లో పడితే కంటిలోని కార్నియా దెబ్బతిని కంటి చూపు పోతుంది. కంటి చూపు కోల్పోతున్నాము అంటే కారణం కార్నియా మీద యూవీ రేస్ పడ్డప్పుడు పోతుంది. దాన్నే మనం ఏమని చెప్తున్నాము? స్నో బ్లైండ్నెస్ అని చెప్తున్నాం. దొంగ నోట్లను గుర్తించడానికి ఉపయోగిస్తాం. ఐడెంటిఫై ద ఫేక్ కరెన్సీ. డూప్లికేట్ డాక్యుమెంట్స్, నకిలీ డాక్యుమెంట్లను గుర్తించడానికి కూడా ఉపయోగిస్తాం. ఇంకా డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అధ్యయనం చేయడంలో కూడా ఉపయోగిస్తాం. డాక్టిలోగ్రఫీ అంటాం. స్టడీ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ఇస్ సెడ్ టు బి డాక్టిలోగ్రఫీ, దాంట్లో కూడా ఉపయోగిస్తాం. సో ఇవన్నీ మనకి దేనికి సంబంధించిన అప్లికేషన్స్ ఇవి? యూవీ రేస్. ఇంకా మనకి కృత్రిమ దంతాలను గుర్తించడానికి కూడా ఉపయోగిస్తారు. ఆర్టిఫిషియల్ టీత్, పెట్టుడు పనులు ఉన్నప్పుడు వాటిని గుర్తించడానికి కూడా మనం యూవీ రేసే ఉపయోగిస్తాం.
తేనెటీగలు గుర్తిస్తాయి అతినీల లోహిత కిరణాలు. స్నో బ్లైండ్నెస్ వస్తుంది డ్యూ టు ద యూవీ రేస్ ఏ ఫెల్ ఆన్ అవర్ ఐస్. సో ద లాస్ ఆఫ్ ద కార్నియా, కార్నియా దెబ్బతిన్నప్పుడు కంటి చూపు పోతుంది కాబట్టి దాన్ని ఏమన్నారంటే స్నో బ్లైండ్నెస్. ఫేక్ కరెంట్స్ ఐడెంటిఫై చేయొచ్చు, డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఐడెంటిఫై చేయొచ్చు, డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్లో యూజ్ చేస్తాం, ఇంకా ఆర్టిఫిషియల్ టీత్ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగిస్తాం. ఇవన్నీ మనకున్న యూవీ రేస్ అప్లికేషన్స్. ఇంకా విజిబుల్, దృశ్యకాంతి. ఈ దృశ్యకాంతి అంటేనే విబ్జిఆర్, విఐబి జివైఓఆర్. దీన్ని ప్రతిపాదించింది ఎవరు? న్యూటన్. న్యూటన్ అనే శాస్త్రవేత్త విబ్జిఆర్ను ప్రతిపాదించింది, విఐబి జివైఓఆర్ను ప్రతిపాదించింది. ఇందులో ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన రంగేది? ఆర్. ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినది రెడ్, ఎరుపు. తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినది ఎవరు? వైలెట్, ఊదా రంగు. ఎక్కువ శక్తి కలిగిన రంగేది? వైలెట్. మీకు డౌట్ వస్తుంది, ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్నది ఎరుపు కాబట్టి ఎరుపుకి ఎక్కువ ఉండాలి శక్తి, కానీ మీరు వైలెట్కి అంటారు ఏంది అని. సో దీనికి ఒక చిన్న లాజిక్ ఉన్నది. ఇంతకుముందు మనకు ప్లాంక్ సిద్ధాంతం నుంచి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు న్యూ అని చూసుకున్నాం. అలాగే కాంతి వేగానికి కూడా మనకు సమీకరణం. కాంతి వేగానికి సమీకరణం ఏంటిదని? సి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ల్యాండా. ధ్వని వేగానికి ఎలా ఉందో వి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా లాగానే ఇక్కడ కూడా సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. సి అంటే కాంతి వేగం, సి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ల్యాండా. సి అంటే కాంతి వేగం స్థిరం కదా, 3 × 10⁸ మీటర్/సెకండ్ కదా. ఈ ల్యాండాని ఇటు తీసుకొద్దాం. అప్పుడు న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ఏమైపోయింది? 1/λ అయిపోయింది. ఫ్రమ్ ద ఈక్వేషన్ వెలాసిటీ ఆఫ్ లైట్, న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు 1/λ. న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు 1/λ. ఇక్కడ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు న్యూ, న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు 1/λ. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఏం రాయొచ్చండి? ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు 1/λ అని రాయొచ్చు. అంటే తరంగ దైర్ఘ్యము అనేది శక్తికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే తరంగ దైర్ఘ్యము పెరిగితే శక్తి తగ్గుతుంది, తరంగ దైర్ఘ్యం తగ్గితే శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఎరుపు రంగు తరంగ దైర్ఘ్యం ఎక్కువ, అప్పుడు ఎరుపు రంగు శక్తి ఏమవుతుంది? తక్కువ. ఊదా రంగు తరంగ దైర్ఘ్యం తక్కువ, అప్పుడు ఊదా రంగు శక్తి ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రీజన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు 1/λ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కంటిలోని రెటీనాకి ప్రశాంతతను కలిగించే రంగు గ్రీన్ కలర్, జి. అండ్ నెక్స్ట్ యు సీ హియర్, కంటికి కనిపించని రంగు ఇండిగో. మరి కంటిలోని రెటీనాకు హాని కలిగించే రంగు ఎక్కువ శక్తి ఎవరికి ఉందో వాళ్ళు కలిగిస్తారు. హార్మ్ టు ద రెటీనా ఆఫ్ అవర్ ఐ, ఇట్ ఈస్ నథింగ్ బట్ వైలెట్. వైలెట్ కలర్ మన కంటిలోని రెటీనాకు హాని కలిగిస్తాయి. కంటిలోని రెటీనాకు హాయి కలిగించే రంగు ఏదంటే గ్రీన్, కంటిలోని రెటీనాకు హాని కలిగించే రంగు ఏదంటే వైలెట్. కంటికి కనిపించేది ఎవరు అంటే ఇండిగో. సో ఎక్కువ తరంగ దైర్ఘ్యం అంటే రెడ్, ఎక్కువ శక్తి అని అడిగితే వైలెట్, తక్కువ తరంగ దైర్ఘ్యం అడిగితే వైలెట్, తక్కువ శక్తి కలిగింది అంటే రెడ్. సో ఇలా విబ్జిఆర్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద విజిబుల్. నెక్స్ట్ వీ హ్యావ్ ఐఆర్. ఇంపార్టెంట్ అండి, దీంట్లో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో క్వశ్చన్ అడిగితే ఒకటి యువీ రేస్ మీద నన్ను అడుగుతున్నాడు, రెండోది ఐఆర్ఎస్ మీద నన్ను అడుగుతున్నాడు. డెఫినెట్ క్వశ్చన్. పరారుణ కిరణాల గురించి చూద్దాం. చీకట్లలో ఫోటోలు తీయడానికి వాడతారండి. టేకింగ్ ద ఫోటోగ్రాఫ్స్ ఇన్ ద డార్క్ ఆర్ ఇన్ ద నైట్ ఆర్ ఇన్ ద స్మోక్. ఓకే, చీకట్లలో ఫోటోలు తీయడానికి ఉపయోగించేది పరారుణ కిరణాలు. నెక్స్ట్ యూజింగ్ ఇన్ ద మోడర్న్ రిమోట్ కంట్రోల్. రిపీటెడ్ క్వశ్చన్ అండి, రిపీటెడ్ క్వశ్చన్. ఆధునిక రిమోట్ కంట్రోళ్లలో ఉపయోగిస్తున్నారు, యూజింగ్ ఇన్ ద మోడర్న్ రిమోట్ కంట్రోల్స్. అండ్ నెక్స్ట్ స్టడీ ఆఫ్ ద సీక్రెట్ కోడ్స్. రహస్య సంకేతాలను చదవడానికి ఉపయోగిస్తున్నారు. టు రిమూవ్ ద అన్షియంట్ పిక్చర్స్ ఆన్ ద వాల్స్. గోడల మీద ఉన్న పాత చిత్రాలను తొలగించడానికి కూడా ఉపయోగిస్తున్నారు. అండ్ నెక్స్ట్ అణు నిర్మాణం తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. టు నో ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. టు నో ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, అణు నిర్మాణం తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తున్నారు. టు కంట్రోల్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావం తగ్గించడానికి కూడా ఉపయోగిస్తున్నారు. సో దీస్ మెనీ అప్లికేషన్స్ ఆర్ దేర్. నెంబర్ 1, taking the photographs in the dark and smoke and fog like that, and using in the modern remote controls, and to study the secret codes, and to remove the ancient pictures on the walls, and to study the structure of atom, and to control the greenhouse effect. So these many applications are there. Pararuna kiranalu
ఐఆర్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్. చీకట్లో ఫోటోలు తీయడానికి ఆధునిక రిమోట్ కంట్రోల్లో ఉపయోగిస్తున్నారు. అలాగే రహస్య సంకేతాలను చదవడానికి ఉపయోగిస్తున్నారు. పాత చిత్రాలను, గోడల మీద ఉన్న పాత చిత్రాలు తొలగించడానికి ఉపయోగిస్తున్నారు. అణు నిర్మాణం తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. హరిత గృహ ప్రభావం తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ మనకి దేని గురించి అండి? ఐఆర్ రేస్ గురించి. ఆఫ్టర్ ఐఆర్ వీ హ్యావ్ మైక్రోవేవ్స్, మైక్రో తరంగాలు. మళ్ళీ దీని గురించి కావాలి. ఈ మైక్రో తరంగాలలో మళ్ళీ ఎవరు ఉన్నారు ఒకసారి చూసుకోండి. దీన్ని మనం మైక్రో ఓవెన్లలో ఉపయోగిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, రాడార్లలో ఉపయోగిస్తున్నాం. రాడార్లలో ఉపయోగించేవి మైక్రో తరంగాలేనండి. నెక్స్ట్ టెలిమెట్రీలలో మనం వీడియో కాల్స్ మాట్లాడుతున్నాం కానీ ఆ టెలిమెట్రీలలో ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్లలో ఉపయోగిస్తున్నాం. కృత్రిమ ఉపగ్రహ సమాచార సంచారాలలో ఉపయోగిస్తున్నాం. ఆర్టిఫిషియల్ శాటిలైట్ సిగ్నలింగ్ సిస్టమ్స్లలో వాడుకుంటున్నాం, టెలిమెట్రీలలో వాడుతున్నాం, రాడార్లలో వాడుతున్నాం, మైక్రో ఓవెన్లలో వాడుతున్నాం. ఎవరిని? మైక్రో తరంగాలను వాడుతున్నాం. లాస్ట్ రేడియో వేవ్స్ టీవీ రేడియో ప్రసారాలలో ఉపయోగిస్తున్నాం. యూజింగ్ ఇన్ ద టీవీ అండ్ radio broadcasting. So this one enough. So these are the applications of electromagnetic spectrum. So they are gamma rays, x-rays, uv rays, visible, IR, micro, radio. So enough. So after this we have the properties of light. ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. నెంబర్ 1, ఫస్ట్ వన్, rectilinear propagation of light. Rectilinear propagation of light. కాంతి రుజుమార్గ ప్రసారం. నెంబర్ 1, కాంతి రుజుమార్గ ప్రసారం. నెంబర్ 2, స్కాటరింగ్ ఆఫ్ లైట్. కాంతి పరిక్షేపణం. స్కాటరింగ్ ఆఫ్ లైట్. నెంబర్ 3, డిస్పర్షన్ ఆఫ్ లైట్. కాంతి విక్షేపణం. నెంబర్ 4, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. కాంతి పరావర్తనము. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. నెంబర్ 5, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. కాంతి వక్రీభవనము. నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. కాంతి సంపూర్ణాంతర పరావర్తనము. నెక్స్ట్ ఇంటర్ఫియరెన్స్. కాంతి వ్యతికరణము. కాంతి వ్యతికరణము. నెక్స్ట్ డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్. వివర్తనము. నెక్స్ట్ పోలరైజేషన్. ధ్రువణము. ఇవి మనకు ఉన్నటువంటి కాంతి ధర్మాలు. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్? నెంబర్ 1, రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. కాంతి రుజుమార్గ ప్రసారం లేదా కాంతి సరళ రేఖా మార్గము. 2, స్కాటరింగ్ ఆఫ్ లైట్. కాంతి పరిక్షేపణము. 3, డిస్పర్షన్ ఆఫ్ లైట్. కాంతి విక్షేపణము. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. కాంతి పరావర్తనము. నెక్స్ట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. కాంతి వక్రీభవనము. నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. కాంతి సంపూర్ణాంతర పరావర్తనము. ఇంటర్ఫియరెన్స్. కాంతి వ్యతికరణము. డైఫ్రాక్షన్ వివర్తనము. పోలరైజేషన్ ధ్రువణం. ఒక్కొక్కటి చూద్దాం. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. కాంతి ఎల్లప్పుడూ సరళ రేఖా మార్గంలోనే ప్రయాణిస్తుంది. లైట్ ఆల్వేస్ ట్రావెల్ ఇన్ ద స్ట్రైట్ లైన్ మోషన్ ఓన్లీ. కాంతి ఎల్లప్పుడు సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తే దాని అనువర్తనం ఏంటిది? సరే, ఇక్కడ మనకి ఎక్లిప్సెస్ ఫామ్ అయ్యేది ది రీజన్ వలనే. ఎక్లిప్సెస్ ఫార్మింగ్, సోలార్ ఎక్లిప్స్ ఆర్ లూనార్ ఎక్లిప్స్. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడడంలో ఇమిడి ఉన్న సూత్రం ఏది? రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. కాంతి సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది కాబట్టే మనకి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతుంది. హౌ సార్? సివన్స్ ఫ్రమ్ ద సన్ light is coming in the straight line only. For example, on the earth light is forming actually. So in between of sun and earth, if moon came, now if the light is not for traveling in the form of straight line, so then there is no chance to be formed the solar eclipse. అక్కడ సూర్యగ్రహణం ఏర్పడకపోయేది. ఎవరు వచ్చినా ఎవరు ఉన్నా లేకపోయినా సూర్యుడి నుంచి కాంతి స్ట్రైట్ లైన్లోనే పోతుంటుంది. ఆ స్ట్రైట్ లైన్లో పోతుంది కాబట్టి భూమి మీద కాంతి పడాల్సిన సందర్భంలో మధ్యలోకి చంద్రుడు రావడం వలన చంద్రుడి నీడ, షాడో ఆఫ్ ద మూన్ ఫార్మింగ్ ఆన్ ద ఎర్త్.
చంద్రుని నీడ భూమి మీద పడడం వల్ల దాన్ని ఏమంటున్నామంటే సూర్యగ్రహణం అంటున్నాం. అది ఎవరి వల్ల సాధ్యమైంది? కేవలం మనకి ఇక్కడ సరళ రేఖ మార్గంలో పోతుంది కాబట్టి మనకి అక్కడ గ్రహణం ఏర్పడింది. మీన్స్ ఇక్కడ మధ్యలోకి వచ్చింది, చంద్రుడు రావడం వల్ల ఏర్పడింది. సో ఇది సూర్యగ్రహణం. సూర్యగ్రహణాలు మళ్ళీ మనకి 4 రకాలు. సంపూర్ణ సూర్యగ్రహణం, టోటల్ సోలార్ ఎక్లిప్స్. నెంబర్ 2 పార్షియల్ సోలార్ ఎక్లిప్స్, పాక్షిక సూర్యగ్రహణం. 3 వలయాకార సూర్యగ్రహణం, యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్. 4 మిశ్రమ సూర్యగ్రహణం, హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ అని మళ్ళీ మనకు 4 రకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సూర్యగ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే ఓన్లీ ఆన్ ద డే ఆఫ్ అమావాస్య, ఓన్లీ ఆన్ ద డే ఆఫ్ అమావాస్య. బట్ ఎవ్రీ అమావాస్య డే కుడ్ నాట్ ఫార్మ్ ద సోలార్ ఎక్లిప్స్. ఇది ఒకటి. నెంబర్ 2 lunar eclipse. Lunar eclipse. Sir, here you see every time sun is the source of light, hence sun place does not change. Here it will be interchange. Moon, ఇప్పుడు మూన్ మీద కాంతి పడాలి. ఆ టైంలో ఇక్కడికి ఎర్త్ వచ్చింది అనుకో. సో షాడో ఆఫ్ ఎర్త్ ఫార్మింగ్ ఆన్ ద మూన్ ఎట్ రైట్ నౌ. సో హియర్ ఆల్సో లైక్ దిస్ ఓన్లీ, షాడో ఆఫ్ ద ఎర్త్ ఫార్మింగ్ ఆన్ ద మూన్, దెన్ ఫార్మింగ్ lunar eclipse. భూమి నీడ చంద్రుని మీద పడడం వల్ల ఎవరు ఏర్పడుతున్నారు? చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుని నీడ భూమి మీద పడితే ఎవరు ఏర్పడ్డారు? సోలార్ ఎక్లిప్స్ ఏర్పడింది, సూర్యగ్రహణం ఏర్పడింది. సో ఈ 2 సందర్భాల్లో ఒక విషయం అర్థం చేసుకోండి. ఇన్ ద సోలార్ ఎక్లిప్స్ సన్ అండ్ మూన్ ఆర్ సేమ్ సైడ్ టు ద ఎర్త్, రెండు ఒకే వైపు ఉన్నాయి. అండ్ హియర్ ఇన్ ద lunar eclipse సన్ అండ్ మూన్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఎర్త్. ఇక్కడ చంద్రగ్రహణం ఏర్పడ్డప్పుడేమో సూర్యుడు చంద్రుడు భూమికి వ్యతిరేక దిశలో ఉన్నారు, చెరొక వైపు ఉన్నారు. అదే సూర్యగ్రహణం సందర్భంలో అయితే సూర్యుడు చంద్రుడు భూమికి ఒకే వైపు ఉన్నారు. ఇది కాన్సెప్ట్ మనకి ఇక్కడ నుంచి. అసలు ఇవి ఎందుకు ఏర్పడినాయి అని అంటే ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చే కాంతి సరళ రేఖా మార్గంలో మాత్రమే ప్రయాణిస్తుంది కాబట్టి ఇక్కడ మనకి సోలార్ ఎక్లిప్స్ lunar eclipse ఫామ్ అయినాయి అని చెప్పుకున్నాం ఒకటి. సో దీంతో ఒక అప్లికేషన్ అయిపోయింది, రైట్. సో చంద్రుని ఆకారంలో మార్పులు వస్తుంటాయి కానీ వాటిని చంద్రకళలు అంటారు, ఫేజెస్ ఆఫ్ ద మూన్ అని చెప్తూ ఉంటారు, రైట్. అమావాస్య అనేది కూడా ప్రతిసారి 30 రోజులకు రాదండి, 29 డేస్కే వస్తుంది. అందుకే అమావాస్య డే అని 0th డే కానీ 29th డే అని కానీ చెప్తారండి. ఐదర్ 0th డే ఆర్ 29th డే అని చెప్తారండి. ఇది విషయం. సో ఇప్పుడు మనకి ఇక్కడ రెక్లినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ గురించి అయిపోయింది. నెక్స్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. కాంతి పరిక్షేపణం అంటే ఏంటిది? వాట్ యు మీన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్? కాంతి పరిక్షేపణం అంటే కాంతి వాతావరణంలోని వాయువులతో ఢీకొనడాన్ని కాంతి పరిక్షేపణం అని చెప్తాం. సో ద కొలిజన్ ఆఫ్ ద light particles with the atmospheric gases, the process is said to be scattering. సో ఇక్కడ మనకి ఏం కావాలి? వాతావరణంలోని వాయువులతోటి కాంతి కణాలు ఢీకొనడాన్ని ఏమన్నాం మనం? కాంతి పరిక్షేపణం అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది అన్నారు. ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణం ఎవరండి? ఇక్కడ మనకి కాంతి పరిక్షేపణం అనే ప్రక్రియ వల్లనే అది జరుగుతుంది. మరి దానికి కారణమైన వాయువులు ఎవరండి? నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. దీస్ 2 gases are cause for the appearance of the sky is blue in color. Gases nitrogen and oxygen process, that is a scattering. ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కారణం ఇది. అండ్ వన్ మోర్ థింగ్, స్కాటరింగ్ ప్రాసెస్ డెఫినెట్లీ అండ్ షుడ్ బి రిక్వైర్డ్ ద అట్మాస్ఫియర్. ఇఫ్ దెర్ ఈస్ నో అట్మాస్ఫియర్ దెన్ దెర్ ఈస్ నో స్కాటరింగ్ ప్రాసెస్. వాతావరణం ఉంటేనే స్కాటరింగ్ ప్రాసెస్ జరుగుతుందండి. ఇఫ్ దెర్ ఈస్ నో అట్మాస్ఫియర్ దెన్ దెర్ ఈస్ నో స్కాటరింగ్. కాంతి పరిక్షేపణం జరగాలంటే వాతావరణం ఉండి తీరాలి, వాతావరణం లేకపోతే కాంతి పరిక్షేపణం జరగదు. అండ్ నెక్స్ట్ యు సీ అట్ హియర్, ఒక వ్యక్తి ఆకాశంలో ఉండి అంతరిక్షంలో ఉన్న వ్యక్తిని చూస్తున్నాడు అనుకోండి. ఏ పర్సన్ అబ్జర్వింగ్ అనదర్ పర్సన్ ఇన్ ద space. Person from the sky observing another person in the space, then the person look like black in color because there is no atmosphere in the space. అంతరిక్షంలో ఉన్న వ్యక్తిని ఆకాశంలో ఉన్న వ్యక్తి చూస్తున్నప్పుడు ఆకాశంలో ఉన్న వ్యక్తికి ఈ వ్యక్తి నలుపు రంగులో కనిపిస్తాడు. ఎందుకు? ఆకాశంలో వాతావరణం ఉన్నప్పటికీ అంతరిక్షంలో వాతావరణం లేదు. సో ఇక్కడ పరిక్షేపణం జరగాలంటే ఇద్దరి దగ్గర వాతావరణం ఉండాలి. ఒకవేళ అంతరిక్షంలో ఉన్న వ్యక్తి ఆకాశంలో ఉన్న వ్యక్తిని చూసినప్పటికీ ఇతను కూడా నల్లగానే కనిపిస్తాడు. రీజన్ ఏంటిది? అతని దగ్గర వాతావరణం లేదు. సో రిక్వైర్ ద అట్మాస్ఫియర్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. హియర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్కాటరింగ్ ప్రాసెస్. కాంతి పరిక్షేపణం అంటే కాంతి వాతావరణంలోని వాయువులతో ఢీకొనే ప్రక్రియను మనం కాంతి పరిక్షేపణంగా
చెప్పుకుంటాం. కాంతి పరిక్షేపణంలో ఉన్న వాయువులు ఎవరు అని అంటే నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో రైట్, అంటే కాంతి ఆకాశం నీలం రంగులో కనిపించడంలో కారణమైన వాయువులు నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అని చెప్పుకుంటాం. సో ఆకాశంలో ఇక్కడ కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు మనకి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిక్షేపణం అనే ప్రక్రియ జరుగుతుంది, లేకపోతే జరగదు. కాంతి విక్షేపణము, డిస్పర్షన్ ఆఫ్ లైట్, డిస్పర్షన్ ఆఫ్ లైట్. సో వాట్ యు మీన్ డిస్పర్షన్? కాంతి ఏదైనా ఒక గాజు పట్టిక గుండా పంపించినప్పుడు ఒక తెలుపు రంగు కాంతి అది 7 రంగులుగా విడిపోవడాన్ని, 7 కలర్స్గా విడిపోవడాన్ని మనం ఏమంటున్నాం? అది విబ్జిఆర్ డిస్పర్షన్ అని చెప్తున్నాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ డిస్పర్షన్. ఒక తెలుపు రంగు కాంతిని, వైట్ కలర్డ్ లైట్ని మనము ఇఫ్ వి అలో టు పాస్ త్రూ ద గ్లాస్ ప్రిజం, ఒక గాజు పట్టిక గుండా పంపిస్తే అది 7 రంగులుగా విడిపోయే ప్రక్రియను కాంతి విక్షేపణం అని చెప్తాం. సో ఇక్కడ విబ్జిఆర్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం, విబ్జిఆర్ వర్డ్ గివెన్ బై న్యూటన్. ఈ పదాన్ని మనకు ప్రతిపాదించింది న్యూటన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించింది. దీంట్లో మళ్ళీ మనకి కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ మీద క్వశ్చన్ వస్తుంది. ప్రాథమిక రంగులు అంటారండి, BGR అని గుర్తుపెట్టుకోండి. బ్లూ, గ్రీన్, రెడ్. వీటికి మళ్ళీ రేంజెస్ ఉంటాయి, తరంగ దైర్ఘ్యాలు. బ్లూ కలర్ అయితే 450 నానోమీటర్స్ నుంచి 495 నానోమీటర్స్. గ్రీన్ కలర్ అయితే 495 నానోమీటర్స్ నుంచి 550 నానోమీటర్స్. ఇక్కడనేమో 620 నానోమీటర్స్ నుంచి 750 నానోమీటర్స్ వరకు ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బ్లూ, గ్రీన్, రెడ్. వీటిని మనం ప్రాథమిక రంగులు అన్నమాట, ప్రైమరీ కలర్స్. ఈ ప్రైమరీ కలర్స్ కాంబినేషన్ వల్ల మనకి ఎవరు ఏర్పడతారు అంటే సెకండరీ కలర్స్ ఫామ్ అవుతాయి, అంటే గౌణ రంగులు ఏర్పడతాయి. ఎల్లో, మజెంటా, సియాన్ అనేవి ఏర్పడతాయి అని. సో ఒకసారి చూసుకోండి, ఎల్లో అనేది ఎలా ఏర్పడుతుంది, ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, BGRYMC అనే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎల్లో కలర్ ఎలా ఏర్పడుతుంది అంటే దీన్ని క్లోజ్ చేసి పెట్టుకోండి. సో అప్పుడు ఎవరెవరు ఉన్నారు? గ్రీన్ అండ్ రెడ్ అండి. అంటే ఎల్లో కలర్ ఏర్పడింది అంటే గ్రీన్ ప్లస్ రెడ్, అంటే ఆకుపచ్చ ఎరుపు కలర్ కలిస్తే అప్పుడు మనకు పసుపు రంగు ఏర్పడింది. మజెంటా కావాలి, ముదురు ఎరుపు కావాలి. ముదురు ఎరుపు ఎలా ఏర్పడిందంటే దీని ఆపోజిట్ కలర్ క్లోజ్ చేయండి. అప్పుడు ఎవరెవరు మిగిలిందండి? బ్లూ అండ్ రెడ్. అంటే నీలము ఎరుపు కలిస్తే మనకి ముదురు ఎరుపు ఏర్పడింది. నెక్స్ట్ అండి సియాన్, ముదురు నీలం కావాలి. ముదురు నీలం కావాలంటే మనకి బ్లూ అండ్ గ్రీన్ కలిస్తే ఏర్పడుతుంది. బ్లూ అండ్ గ్రీన్ కలిస్తేనేమో సియాన్ ఏర్పడింది, బ్లూ అండ్ రెడ్ కలిస్తేనేమో మజెంటా ఏర్పడింది, గ్రీన్ అండ్ రెడ్ కలిస్తేనేమో ఎల్లో ఏర్పడింది. అంటే ఈ ప్రైమరీ కలర్స్ కాంబినేషన్స్ వల్ల ఈ సెకండరీ కలర్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రైమరీ కలర్ను ఈ సెకండరీ కలర్ ఎవరి వల్ల ఏర్పడ్డదో ఆ రెండు కాకుండా ఇంకో థర్డ్ ప్రైమరీతో కలిస్తే మనకు అక్కడ వైట్ కలర్ ఫామ్ అవుతుంది. దాన్ని కాంప్లిమెంటరీ కలర్స్ అని చెప్తారు, సంపూరక రంగులు అని చెప్తారు. ఇప్పుడు ఈ మజెంటా కలర్ ఏర్పడడానికి కారణమైన ఆ రెండు ప్రాథమిక రంగులు కాకుండా మూడవ ప్రాథమిక రంగుతో కలిపితే అక్కడ మనకు వైట్ కలర్ ఫామ్ అవుతుంది. సియాన్ అనే కలరు అది ఏర్పడడానికి కారణమైన ఆ రెండు ప్రాథమిక రంగులు కాకుండా మూడవ ప్రాథమిక రంగుతో కలిపితే అక్కడ కూడా వైట్ కలర్ ఫామ్ అవుతుంది. ఇలా ఏర్పడితే వాటిని మనం ఏమని చెప్తున్నామంటే కాంప్లిమెంటరీ కలర్స్ అని చెప్తాం, సంపూరక రంగులు అంటాం. ఇప్పుడు ప్రాథమిక రంగులు అని ఒకటి, గౌణ రంగులు సెకండరీ కలర్స్ అని ఒకటి, కాంప్లిమెంటరీ కలర్స్ అని ఒకటి, 3 ఉన్నాయని. BGR 450 to 495, 490 to 570, ఇక్కడ 620 to 750 నానోమీటర్స్, ఇవి రేంజెస్. ఇప్పుడు ఈ కాంబినేషన్స్ వల్ల మనకు సెకండరీ కలర్స్ ఏర్పడ్డాయి. ఇవి ఏర్పడడానికి కారణమైన ప్రైమరీ కలర్స్ కాకుండా థర్డ్ ప్రైమరీ కలర్తో కలిపితే మళ్ళీ మనకు వైట్ ఏర్పడ్డాయి, వాటిని కాంప్లిమెంటరీ కలర్స్ అని చెప్పినాం. సో దిస్ ఈస్ ద కాంబినేషన్, ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ అండ్ కాంప్లిమెంటరీ కలర్స్. అగైన్ వీ హ్యావ్ ద కలర్ కాంబినేషన్స్. ఆ కలర్ కాంబినేషన్స్ ఒకసారి ప్రైమరీ కలర్స్ చూడండి, మనకు అర్థమవుతుంది. బ్లూ, గ్రీన్, రెడ్, blue, green, red, and first white. You see again blue, green, red, B, G, R. These are the colors of light. Assume like that. ఇవి ఆ కలర్లు ఉన్న లైట్లు అనుకోండి, ఇవన్నీ ఫ్లవర్స్ అనుకోండి, పువ్వులు అనుకోండి. నీలం రంగులో ఉన్న పువ్వుని
వైట్ కలర్ లైట్లో చూస్తే ఎలా కనిపిస్తుంది? బ్లూ కలరే కనిపిస్తుంది. బ్లూ కలర్లో ఉన్న ఫ్లవర్ని తీసుకొచ్చి బ్లూ కలర్ లైట్లో చూసినాం అనుకోండి, అప్పుడు కూడా బ్లూ కలరే కనిపిస్తుంది. బ్లూ కలర్లో ఉన్న ఫ్లవర్ని తీసుకొచ్చి గ్రీన్ కలర్ లైట్లో చూసినాం అనుకోండి, అప్పుడు బ్లాక్ కనిపిస్తుంది. బ్లాక్. బ్లూ కలర్లో ఉన్న ఫ్లవర్ని తీసుకొచ్చి రెడ్ కలర్ లైట్లో చూసినాం అనుకోండి, అప్పుడు ఎలా కనిపిస్తుంది? బ్లాక్ ఇన్ కలర్. రైట్. సో చూడండి, గ్రీన్ కలర్లో ఉన్న ఫ్లవర్ని తీసుకొచ్చి వైట్ కలర్ లైట్లో చూసినాం, గ్రీనే కనిపిస్తుంది. గ్రీన్ కలర్లో ఉన్న ఫ్లవర్ని తీసుకొచ్చి గ్రీన్ కలర్ లైట్లోనే చూసినాం, గ్రీనే కనిపిస్తుంది. గ్రీన్ కలర్లో ఉన్న ఫ్లవర్ని తీసుకొచ్చి బ్లూ కలర్లో చూసినాం, అప్పుడు ఎలా కనిపిస్తుంది? బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. గ్రీన్ కలర్లో ఉన్న ఫ్లవర్ని తీసుకొచ్చి రెడ్ కలర్ లైట్లో చూసినాం, అప్పుడు ఎలా కనిపిస్తుంది? బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈజీగా కంక్లూజన్ ఇవ్వచ్చు. ఏంటిది అది? రెడ్ కలర్లో ఉన్నది వైట్లో అయితే రెడ్ కలర్ కనిపిస్తుంది. రెడ్ కలర్ ఫ్లవర్ని తీసుకొచ్చి రెడ్ కలర్ లైట్లో చూస్తే రెడ్ కలరే కనిపిస్తుంది. మరి రెడ్ కలర్లో ఉన్న ఫ్లవర్ని తీసుకొచ్చి బ్లూ కలర్ లైట్లో చూస్తే బ్లాక్ కనిపిస్తుంది. రెడ్ కలర్లో ఉన్న ఫ్లవర్ని తీసుకొచ్చి గ్రీన్ కలర్ లైట్లో చూస్తే బ్లాక్ కనిపిస్తుంది. ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడు? ఒక ఎరుపు రంగు గులాబీని తీసుకొచ్చి ఆకుపచ్చ కాంతిలో చూసినప్పుడు ఏ రంగులో కనిపిస్తుంది? సో టేకన్ ఏ రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ under the green color light, it seems to be or it visible in the color of ఏ కలర్లో కనిపిస్తుంది? రెడ్డా, గ్రీనా, బ్లాకా, వైటా? సో ఇట్ షుడ్ బి బ్లాక్. మీరు ఏమని గుర్తుపెట్టుకోవాలి? ఏ ప్రైమరీ కలర్నైనా ఆ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ చూస్తే సేమ్ కనిపిస్తుంది. అది కాకుండా ఇంకా వేరే ప్రాథమిక రంగుల కింద అంటే వేరే ప్రైమరీ కలర్స్ల కింద తీసుకొచ్చినప్పుడు ఇట్ షుడ్ బి ఇన్ ద బ్లాక్. అది బ్లాక్ కలర్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద కలర్ కాంబినేషన్స్. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్న బీజీఆర్ ప్రైమరీ కలర్స్, వైఎంసి సెకండరీ కలర్స్, వైట్ ఇక్కడ మనకున్న ఈ కలర్ కాంబినేషన్స్ ఒకటి, ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ నుంచి క్వశ్చనరీ కార్నర్ ఉన్నది. సో దిస్ ఈస్ అబౌట్ ద డిస్పర్షన్ ఆఫ్ లైట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. కాంతి పరావర్తనం. వెన్ లైట్ ఫెల్ ఆన్ అబ్స్టాకిల్, it bounces back into the same medium. The process or phenomena is said to be reflection of light. కాంతి పరావర్తనం. కాంతి ఏదైనా అవరోధాన్ని తాకి తిరిగి వెనకకు మరలడాన్ని కాంతి పరావర్తనం అంటారు. సేమ్ ధ్వని పరావర్తనం లాగానే, కాకపోతే ఇక్కడ కాంతి, అక్కడ ధ్వని. కాంతి ఏదైనా అవరోధాన్ని తాకి తిరిగి వెనుకకు మరలడాన్ని మనం కాంతి పరావర్తనంగా చెప్పుకుంటాం. సో ఇది ఇన్సిడెంట్ రే ఐ, ఇది రిఫ్లెక్టెడ్ రే ఆర్, ఇది నార్మల్ లంబము. సో విత్ దిస్ నార్మల్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, ఇట్ ఈస్ సెడ్ టు బి ఇన్సిడెంట్ యాంగిల్. విత్ దిస్ నార్మల్ రిఫ్లెక్టెడ్ రే మేకింగ్ అన్ యాంగిల్ సెడ్ టు బి రిఫ్లెక్టెడ్ యాంగిల్. యాంగిల్ ఆర్, యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్. హియర్ ఐ ఇన్సిడెంట్ రే, హియర్ ఆర్ రిఫ్లెక్టెడ్ రే, ఎన్ నార్మల్, angle I incident angle, angle R here angle R reflected angle. Okay, so angle of reflection. You see here in this laws of reflection are there. Two laws are there. What are those? First law, పరావర్తన సూత్రాలు ఉన్నాయే రెండు. నెంబర్ 1, angle I is equals to angle R. పతన కోణం పరావర్తన కోణానికి సమానం. Angle I 30, angle R also 30. Angle I 60, angle R also 60. Angle I 90, angle R. అప్పుడు angle I 90, 90 ఇచ్చిండు, దెర్ ఇస్ నో రిఫ్లెక్షన్, అలాగే పోతుంది. 90 ఇస్తే angle R is 0. నెంబర్ 1. ఒకవేళ angle I 0 ఇచ్చిండు, angle R also 0, దెర్ ఇస్ నో 90. ట్రై టు అండర్స్టాండ్. మీరు ఇక్కడ 90 degrees వేసి అలాగే వెళ్ళిపోద్ది, అంటే 0, దెర్ ఇస్ నో రిఫ్లెక్షన్. నువ్వు 0 వేసినావు, 0 వేస్తే 90 ఎందుకు పోతాను, అలాగే వెళ్ళిపోద్ది, దెర్ ఇస్ నో రిఫ్లెక్షన్. నువ్వు యాంగిల్ ఐ 0 ఇచ్చినా 0నే రిఫ్లెక్షన్, నువ్వు 90 degrees ఇచ్చినా కూడా రిఫ్లెక్షన్ 0నే. ట్రై టు అండర్స్టాండ్ దిస్, ద ఫస్ట్ లా. సో హియర్ పతన కోణము విలువ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్. నెక్స్ట్ సెకండ్ లా. హియర్ వాట్ ఈస్ సెకండ్ లా? ఇన్ ద సెకండ్ లా ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్, దోస్ 3 లైట్స్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఆ 3 ఒకే తలంలో ఉన్నాయి, సెకండ్ ప్లేన్లోకి రాలేదు.
పతన కిరణము, పరావర్తన కిరణము, లంబము ఈ మూడు ఒకే తలంలో ఉంటాయి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్. This is the second law of reflection. Definitely first law means angle I is equal to angle R only. Second law means incident ray, reflector ray, normal lies in the same plane. Depending upon this laws of reflection working on known as mirrors. Mirrors working on this laws of reflection. దర్పణాలు పనిచేస్తాయి. దర్పణాలు, mirrors are working on the principle of laws of reflection. So actually mirrors we have three types. Number one, plane mirror, samatala darpanamu. Number two, convex mirror, kumbhakara darpanamu. Number three, concave mirror, putakara darpanamu. Actually these two are known as, convex and concave are known as spherical mirrors, because if you take any sphere, if you cut into pieces, then this one's mirror, this one also mirror. How could we classify convex or concave? See, inside one plane, reflecting plane, it is said to be concave. If the outside plane is a reflected plane, it is said to be convex. This is the convex, this is the concave, that one. And outside one, they will be coated with the red oxide, and nothing but silver bromide, AgBr. Our plane mirror also, other side of the plane mirror, they paste with silver bromide, AgBr with, they have to be paste. And convex and concave mirrors, these two are known as spherical mirrors only. Here the applications once we see. Plane mirror, these are using plane mirrors, dressing table mirror we know, and in the barber shops we are using plane mirrors, enough. And one more thing, convex mirrors where we are using, concave mirrors where we are using. Convex mirrors you see, convex, these are using in the CC footage, especially closed circuit cameras, especially the ATMs also they are using. ATM, automated teller machine. So here also in the CC footage, and for especially for security purpose, we are using the convex mirrors in the CC footage, the ATM. Okay, write this convex mirrors. కుంభాకార దర్పణాలను సీసీ కెమెరాల్లో ఉపయోగిస్తున్నాం, ఏటీఎంలలో ఉపయోగిస్తున్నాం, సెక్యూరిటీ కొరకు ఉపయోగిస్తున్నాం మనం దీన్ని. దెన్ వాట్ అబౌట్ కాంకేవ్ మిర్రర్స్? మరి పుటాకార దర్పణాలు ఎక్కడ వాడుతున్నారు? సో సి దిస్ వన్ యూజింగ్ ఇన్ ద టార్చ్ లైట్, టార్చ్ లైట్లలో ఉపయోగిస్తున్నాం. నెంబర్ టూ, దిస్ వన్ అగైన్ వీఆర్ యూజింగ్ ఇన్ ద డాక్టర్స్ మిర్రర్. వీఆర్ సేయింగ్ డాక్టర్స్ మిర్రర్, డాక్టర్ల చేతిలో ఉన్నటువంటి లైట్లలో ఏ మిర్రర్ ఉపయోగిస్తుంది? చిన్నగా ఉన్నది పెద్దగా కనిపించాలి కాబట్టి వాళ్ళకి, సో డాక్టర్స్ మిర్రర్గా ఉపయోగిస్తున్నారు. అండ్ నెక్స్ట్ హెడ్ ల్యాంప్లలో ఉపయోగిస్తున్నాం, యూజింగ్ ఇన్ ద హెడ్ ల్యాంప్స్. కాన్వెక్స్ మిర్రర్ అయితేనేమో సైడ్ మిర్రర్ ఆఫ్ ద వెహికల్స్, వాహనాలకి సైడ్ మిర్రర్గా ఉపయోగిస్తాం. వాహనాల డ్రైవర్ సీట్ పక్కన ఉండే మిర్రర్స్ ఇవే కాన్వెక్స్, కుంభాకార. ఇవేమో హెడ్ ల్యాంప్లలో ఉపయోగిస్తాం. అండ్ డాక్టర్స్ మిర్రర్, టార్చ్ లైట్స్ అండ్ సోలార్ ఎక్విప్మెంట్స్. సోలార్ ఎక్విప్మెంట్స్ తయారీలో కూడా మనం ఎవరిని వాడుతున్నాం? కాంకేవ్ మిర్రర్సే ఉపయోగిస్తున్నాం. సో దీస్ ఆర్ ద బెస్ట్ అప్లికేషన్స్. అండ్ ఆల్సో వీఆర్ యూజింగ్ దిస్ కాంకేవ్ మిర్రర్ ఇన్ ద షేవింగ్ మిర్రర్. In the shaving mirror also we are using concave mirror. So these are the best applications. You see, for example spoon, oka garita తీసుకున్నాం, outside of the spoon behaving like dash, behaving outside of the spoon, it is a convex mirror. Inside of the spoon it is behaving like a concave. ఇన్సైడ్ అడిగితేనేమో లోపల వైపు, ఒక గంట లోపలి వైపు అడిగితేనేమో అది పుటాకార, అవతలి వైపు అడిగితేనేమో కుంభాకార. ఇప్పుడు సోపు బబుల్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు సోపు బబుల్ ఇస్తే సో ఇట్స్ టైప్ ఆఫ్ మిర్రర్. అది ఎలాగ పనిచేస్తుంది అని అంటే ఏం చెప్తారండి? కాన్వెక్స్ లాగా పనిచేస్తుంది, ఎందుకంటే అది బయట వైపుకు ఉన్నది కాబట్టి. సో కాన్వెక్స్ లాగా పనిచేస్తుంది. ఇలా మనకి ప్లేన్ మిర్రర్ గురించి, కాన్వెక్స్ మిర్రర్ గురించి, కాంకేవ్ మిర్రర్ గురించి అప్లికేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ ప్లేన్ మిర్రర్ని మనం తీసుకొచ్చి ఎక్కడ వాడుతున్నాం? పెరిస్కోప్లో వాడుతున్నాం. యూజింగ్ ఇన్ ద పెరిస్కోప్,
Periscope also working on the principle of multiple reflections of light. కాంతి బహుళ పరావర్తన సూత్రం మీద పనిచేస్తాను. సో ఇట్ ఈస్ వన్స్ బెంట్ ఇన్ ద పర్పెండిక్యులర్ అండ్ twice bent in the perpendicular direction. So here we are using two plane mirrors. Two plane mirrors are we are using, and plane mirror arranged in the periscope with 45 degrees, and angle between these two plane mirrors are 0 because of they arranged parallel with each other. ఈ రెండు ప్లేన్ మిర్రర్లను ఒకదానితో ఒకటి సమాంతరంగా అమర్చినాం. రెండోది ఒకదాన్ని మనం ఇందులో ఎలా అమర్చుతున్నాం అంటే 45 డిగ్రీస్ కోణంతో అమర్చుతున్నాం. హిప్పోలైట్ మేరీ డేవి డిస్కవర్డ్ ద పెరిస్కోప్. హిప్పోలైట్ మేరీ డేవి డిస్కవర్ ద పెరిస్కోప్, రైట్. సో ఇక్కడ మనకు అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్లు ఏంటివి? ఇక్కడ ఉన్నటువంటి ఏ దర్పణాలు, వాట్ టైప్ ఆఫ్ మిర్రర్స్ వీఆర్ యూసింగ్? ప్లేన్ మిర్రర్స్. సో వాట్ యాంగిల్ విత్ వీఆర్ అరేంజింగ్ ద ప్లేన్ మిర్రర్ ఇన్ ద పెరిస్కోప్? 45 degrees. What is the angle between the two plane mirrors? 0 because of parallel. Okay, and where we are using this periscope? Periscope ఎక్కడ వాడుతున్నాం? So this is using by the BSF, Border Security Force, to know the existence of the enemies. శత్రుముఖల దాడి నుంచి మనం రక్షించుకోవడానికి, సో వాళ్ళ ఉనికిని గుర్తించడానికి మనం పెరిస్కోప్ ఉపయోగిస్తాం. నెంబర్ 1. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజింగ్ ఇన్ ద సబ్మెరైన్స్. సబ్మెరైన్స్ ఆర్ నథింగ్ బట్, మనం ఏమంటున్నాం వీటిని, నీటిలో కానీ నీటి మీద కానీ వేగంగా ప్రయాణించే పడవలు ఇవి. సో నీటి లోపల ప్రయాణించేటప్పుడు మీద ఏది ఉందో తెలుసుకోవాలి కాబట్టి అట్లాంటప్పుడు మనకి పెరిస్కోప్ యూజ్ చేస్తే అప్పుడు మనకి బయట ఏది ఉందనేది, పైన ఏది ఉందనేది మనకి కనిపిస్తుంది. సబ్మెరైన్స్ ఎవరు కనుక్కున్నారు? మళ్ళీ బుస్నెల్ డేవిడ్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. బుస్నెల్ డేవిడ్ డిస్కవర్డ్ ద సబ్మెరైన్స్. దిస్ ఈస్ అబౌట్ ద పెరిస్కోప్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ కెలిడయాస్కోప్. కెలిడయాస్కోప్. So this kaleidoscope discovered by David Brewster. Again here also we have a cylindrical vessel. Okay, one side closed one. Here we are arranging three plane mirrors with a 60 degrees angle. Each other. And here if we pour the tiny glass pieces and we have to be aperture, ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంచేసి మిగిలినంత క్లోజ్ చేస్తే ఇక్కడ నుంచి చూడడం వల్ల ఇక్కడ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ లైట్ జరుగుతుంది కాబట్టి అది మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది. అంతకు మించి దీనికి ఏం అప్లికేషన్ లేదని. కెలిడయాస్కోప్. హియర్ ఆల్సో we are using 3 plane mirrors. Working principle same, multiple reflection of light. Here also multiple reflection of light. Periscope discovered by Hippolyte Mary Davy. Kaleidoscope discovered by David Brewster. And here we are using 3 plane mirrors. There we are using 2 plane mirrors. And here is angle between the 3 plane mirrors are 60 degrees. Here angle between the 2 plane mirrors are 45 degrees. Okay, so this is the matter about periscope and kaleidoscope. These two are also working on the principle of laws of reflection of light, on nothing but multiple reflections of light. Okay, and then we have refraction of light. రిఫ్రాక్షన్ కాంతి వక్రీభవనము. సింపుల్ లాంగ్వేజ్, కాంతి వంగి ప్రయాణించడాన్ని వక్రీభవనం అంటారు. సో సింపుల్ లాంగ్వేజ్, బెండింగ్ ఆఫ్ లైట్ is said to be refraction. When a light entering from one medium to other medium at the normal, here the light bend travel towards the normal. The separation of the two mediums, when light fell on it, so the light bent and travel towards the normal. Simply the light bent and travel towards the normal when traveling from one medium to other medium. ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోకి, ఒక యానకంలో నుంచి ఇంకో యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు ఆ రెండింటిని వేరు చేయు తలం వద్ద లంబము వైపు కాంతి వంగి ప్రయాణిస్తుంది. దీన్నే మనం కాంతి వక్రీభవనం అని చెప్తున్నాం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్తున్నాం. సో దిస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆల్సో హ్యావింగ్ మోర్ అప్లికేషన్స్. ఆకాశంలో సూర్యుడు పెద్దగా కనిపించడం, సన్ లుక్ లైక్ లార్జ్ ఇన్ సైజ్ డ్యూ టు ద రిఫ్రాక్షన్. ట్వింక్లింగ్ ఆఫ్ ద స్టార్స్, ఆకాశంలో నక్షత్రాలు మినుకు అంటూ మెరవడానికి కారణం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఓన్లీ. అండ్ హియర్ if you observe a fish in the water, it look like large in size and nearer to you. ఒడ్డు మీద నిల్చున్న వ్యక్తి నీటిలో ఉన్న చేపను చూసినప్పుడు అది పెద్దగా దగ్గరగా కనిపిస్తుంది.
ఒకవేళ అదే పక్షి పరంగా గనక చేప పరంగా గనక మనిషిని చూస్తే ఆ చేపకి ఈ మనిషి చిన్నగా మరియు దూరంగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో డ్యూ టు ద రిఫ్రాక్షన్ ప్రాసెస్ ఓన్. అండ్ వన్ మోర్ థింగ్ యు సీ, ఇఫ్ యూ కెప్ ద లెమన్ ఇన్ ద గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ మేడ్ బై గ్లాస్, ఒక గాజు గ్లాసులో నీటితో ఉన్న గాజు గ్లాసులో నిమ్మకాయను ఉంచి బయట నుండి చూస్తే అది ఒరిజినల్ సైజ్ కంటే పెద్దగా కనిపిస్తుంది డ్యూ టు ద రిఫ్రాక్షన్. నీటితో ఉన్న గాజు గ్లాసులో ఇక్కడ మనము ఒక లోహపు కడ్డీని తీసుకున్నప్పుడు కూడా ఈ లోహపు కడ్డీ వంగినట్టు మీన్స్ విరిగినట్టు కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో డ్యూ టు ద రిఫ్రాక్షన్. సో దీస్ ఆర్ ద రిఫ్రాక్షన్ అప్లికేషన్స్. హియర్ వీ హ్యావ్ స్నెల్స్ లా. mu is equals to sin I by sin R. Mu is equals to sin I by sin R. Mu is nothing but refractive index. This is denote with N2 by N1. N2 by N1 is equals to sin I by sin R. Snell's law like this also we denote. R cross multiplication. N1 sin I is equals to N2 sin R. These three are the same notations for Snell's law. Here this is refractive index. There is no units, having no units. Again, which one having more refractive index? Diamond 2.42, 2.42 diamond. And which one having low refractive index? Air 1.00, 1.00 with air having the low refractive index, 2.42 with diamond having the high refractive index. So this is about the refraction. And again, on this refraction, working lenses working principle are laws of refraction. Mirrors working principle, reflection of light. Here lenses are working on the principle of refraction of light. So again we have only two lenses. One is a convex lens, another one is a concave lens. Convex and concave lens. Concave lens and convex lens, only two we have. Here these lenses we are using in the correction of sight defects. How many defects of sight are there? See, once the first one, short sight is there. Myopia, short sight, number one. హ్రస్వ దృష్టి, లాంగ్ సైట్, దీర్ఘ దృష్టి, హైపర్మెట్రోపియా. నెక్స్ట్ నైట్ బ్లైండ్నెస్, రేచీకటి. అండ్ నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్, వర్ణాంధత్వము, కలర్ బ్లైండ్నెస్, వర్ణాంధత్వము. అండ్ నెక్స్ట్ ఆస్టిగ్మాటిజం, అసమదృష్టి, ఆస్టిగ్మాటిజం. నెక్స్ట్ ప్రిస్పియోబియా, చత్వారం. సివన్స్ షార్ట్ సైట్, హ్రస్వ దృష్టి. వీళ్ళకి దగ్గరి వస్తువులు మాత్రమే కనిపిస్తాయి, దూరం వస్తువులు కనిపించవు. ఎందుకలా? బికాస్ they can see only nearer objects to them, they could not see the far objects from them. So right, because of the image form in front of the eye, in front of the retina ప్రతిబింబం రెటీనా ముందే ఏర్పడుతుంది, అందువల్ల వీళ్ళకి కనిపించదు. సో ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఐ లెన్స్ ఫోకల్ లెంత్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్ కాబట్టి వీళ్ళకి దూరం వస్తువులు సరిగా కనిపించవు. సో వీ కెన్ కరెక్ట్ దిస్ వన్ విత్ ద concave lens. With concave lens we use this one, correct with the biconcave lens. And next long sight, they can see only far objects from them, they could not see the nearer objects to them because of image form behind of the retina. So this one correct with biconvex lens, and they have the focal length of their eye lens greater than 2.27 centimeters.
గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్ గ్రేటర్ దెన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి దగ్గర వస్తువులు కనిపించవు. అండ్ నైట్ బ్లైండ్నెస్, దే కుడ్ నాట్ సీ ఫ్రమ్ 6 p.m. to 6 a.m. This is due to the deficiency of the vitamin A. There is no treatment. Color blindness, this is they could not identify the difference in the primary colors, BGR. This is also chronic disease, hereditary effects, so this is also having no treatment. And next, presbyopia, so they could not identify the far objects and the nearer objects to them. It will be happen with the increase in the age, and it will be happen with only adjustment, defect in the adjustment of the eye. So it can be it can be correct with the bifocal lens, means convex lens, concave lens, both we can use. Biconvex lens, bifocal lens we can use and correct presbyopia. Astigmatism, so it will be defect of the refraction of the cornea, so defect of the refraction of cornea, and they could not identify the lines in the graph paper. They could not identify the lines in the graph paper perfectly, so it can be correct with the cylindrical lenses. It can be correct with the cylindrical lenses. So these are the defects of sight, and those defects of sight we can correct with the different types of the lenses. And again we have the optical instruments. Optical instruments, we have microscope, simple microscope, and compound microscope, simple microscope, and compound microscope. Simple microscope, here we are using convex lens only one. Compound microscope, here also we are using two convex lenses. Antony Leeuwenhoek microscope, first discovered by Antony Leeuwenhoek. Compound microscope, both father and son, so Zacharias Johnson and his son both discovered compound microscope. And telescope, here three convex lenses using telescope, so this was discovered by Galileo. Okay, so these are the optical instruments we are using. So here also we are using convex lenses only. We are using in the optical instruments. So this is about the refraction of light. And then we have the total internal reflection of light, TIR, కాంతి సంపూర్ణాంతర పరావర్తనము. For this process application, two conditions are definitely required. They are, light should travel from denser medium to rarer medium. కాంతి సాంద్రతర యానకము నుండి విరళ యానకంలోకి ప్రవేశించాలి. సాంద్రతర యానకం అంటే ఏంటిది, విరళ యానకం అంటే ఏంటిది? సో ఎక్కడైతే కణాలు దగ్గరగా బంధించబడి ఉంటాయో అది డెన్సర్ మీడియం, ఎక్కడైతే కణాలు దూరం ఉంటాయో అది విరళ యానకం, రేరర్ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్, యూ ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఈజ్ ఎయిర్, దిస్ ఈజ్ వాటర్. ఎయిర్ అనుకోండి రేరర్ మీడియం అనండి, వాటర్ అనుకోండి డెన్సర్ మీడియం అనండి. లేదు సార్ నేను అట్లా అనుకోను, ఇక్కడ వాటర్ తీసుకో, ఇక్కడ గ్లాస్ తీసుకో. గ్లాస్ అంటే సాలిడ్ కదా, ఇంకా దగ్గరగా ఉంటాయి కదా. సో అట్లా కంపేర్ చేసుకోండి. ఎక్కడైతే దగ్గర కణాలు బంధించబడి ఉంటాయో అది డెన్సర్, దానికన్నా కొంచెం దూరం ఉంటేనేమో అది రేరర్. సో వాటర్ నుంచి ఎయిర్కి పోతుంది అనుకోండి. Light should be travel from denser medium to rarer medium. And here one more thing, the critical angle, so సందిగ్ధ కోణము కూడా పతన కోణం కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఎంత కోణంతో పతనం చెందుతుందో అంతకన్నా ఎక్కువ ఉండాలి. పతన కోణం విలువ సందిగ్ధ కోణం కంటే ఎక్కువ ఉండాలి. మళ్ళీ సందిగ్ధ కోణం క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి? క్రిటికల్ యాంగిల్ అంటే ఫర్ విచ్ ఇన్సిడెంట్ యాంగిల్ ద angle of refraction exactly 90 degrees, it is said to be critical angle. ఏ పతన కోణానికి అయితే వక్రీభవన కోణం విలువ 90 డిగ్రీలు ఉంటుందో దాన్ని సందిగ్ధ కోణం అని అంటారు. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ వేసినాం అనుకోండి, ఇంకా అందులోకి పోకుండా, ఆ యానకంలోకి పోకుండా తిరిగి మళ్ళీ ఇదే యానకంలోకి వస్తుంది. అంటే పరావర్తనం జరుగుతుంది కానీ అంతరంగా జరుగుతుంది, మొత్తం జరుగుతుంది. అందువల్ల దీని సంపూర్ణ అంతర పరావర్తనం. ఇంటర్నల్గా జరుగుతుంది రిఫ్లెక్షన్, టోటల్గా జరుగుతుంది. సో
This is said to be total internal reflection. The first condition, light should be travel from denser medium to rarer medium. Number 1. Number 2, ఇన్సిడెంట్ యాంగిల్ షుడ్ బి గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. ఇది క్రిటికల్ అంటే ఎక్కడైతే దానికి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 90 degrees ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఇచ్చేటట్టు చూసుకోవాలి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. అలా ఉంటే ఆ లైట్ మళ్ళీ దీంట్లోకే వస్తుంది. సో దీన్ని మనం కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనుకుంటే ఏమున్నాయి సార్ దీని మీద అప్లికేషన్స్? సో హియర్ ఫార్మేషన్ ఆఫ్ ద మిరేజెస్, ఎండమావులు ఏర్పడడం. నెంబర్ 2, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బోస్, ఇంద్రధనస్సు ఏర్పడడం. వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్, దృశాతంతు పనిచేయడం. స్పార్క్లింగ్ ఆఫ్ డైమండ్స్, స్పార్క్లింగ్ ఆఫ్ డైమండ్స్, వజ్రాలు ప్రకాశవంతంగా మెరవడం. వజ్రాలు ప్రకాశవంతంగా మెరవడం, ఆప్టికల్ ఫైబర్ పనిచేయడం, ఇంద్రధనస్సు ఏర్పడడం, ఇక్కడ మనకి ఎండమావులు ఏర్పడడం. ఈ నలుగురికి రీజన్స్ ఎవరు అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి సంపూర్ణాంతర పరావర్తనమే. ఇప్పుడు మనకు దీంట్లో ఒకసారి రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది? ఇప్పుడు సన్ ఉందనుకోండి, వర్షం పడిన తర్వాత డే టైంలోనే, మళ్ళీ నైట్ టైంలో కాదు, మిడ్ ఆఫ్టర్నూన్ టైంలో కాదు. సో ఆ సన్ నుంచి వచ్చేటువంటి వర్షం పడి ఆగిన తర్వాత ద రెయిన్ డ్రాప్లెట్స్ లైస్ ఇన్ ద స్కై అలాగే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సూర్యుని నుంచి వస్తున్నటువంటి కాంతి దీని గుండా ప్రయాణించినప్పుడు ఈ తెలుపు రంగు కాంతిని ఈ రెయిన్ డ్రాప్లెట్ అనేది గ్లాస్ ప్రిజం లాగా యాక్ట్ చేసి ఆ ఓన్లీ వైట్ లైట్ని, సో అది ఎలా చేస్తుందంటే విబ్జిఆర్గా ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న రెయిన్ డ్రాప్లెటే మనకి గ్లాస్ ప్రిజం లాగా పనిచేస్తుంది. ఆ సన్ నుంచి వస్తున్న వైట్ కలర్ లైట్ని మొత్తం డిస్పర్షన్ చేసి పెడుతుంది, అంటే రిఫ్రాక్షన్ చేసి అలా చేసి పెట్టింది. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ జరిగింది కాబట్టి మనకి అక్కడ విబ్జిఆర్ ఫామ్ అయిందని చెప్పుకుంటాం. సో రైట్. సో ఇక్కడ ఎప్పుడు కూడా విబ్జిఆర్ ఎటు ఫామ్ అవుతుంది అని అడిగినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ టు ద సన్. ఫ్రమ్ ద ఎర్త్ ఇట్ లుక్ లైక్ సెమీ సర్కిల్, సగమే కనబడుతుంది, అర్ధవృత్తాకారంలో కనిపిస్తుంది. నెంబర్ 2, విచ్ యాంగిల్ విత్ ఇట్ హ్యాస్ టు బి ఫామ్, అంటే ఏ యాంగిల్తో ఉన్నప్పుడు మనకు అక్కడ మొత్తం విబ్జిఆర్ కనిపిస్తుంది. 41 degrees నుంచి 43 degrees వరకు ఉన్నప్పుడు మాత్రం మనకు అక్కడ ఉన్న కలర్స్ మొత్తం కనిపిస్తాయి. ఒకవేళ మనం కూడా స్కైలోకి పోయినాం అనుకోండి, ఇఫ్ వీఆర్ ఆల్సో ఇన్ ద స్కై ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద ఏరోప్లేన్ ఆర్ ట్రావెలింగ్ త్రూ ద హెలికాప్టర్, దెన్ ఇట్ లుక్ లైక్ సర్క్యులర్. అప్పుడు మనకు మొత్తం కనిపిస్తుంది వృత్తాకారం. ఆకాశంలో నుంచి చూస్తేనేమో వృత్తాకారం కనిపిస్తుంది, భూమి మీద నుంచి చూస్తేనేమో సెమీ సర్కిల్ కనిపిస్తుంది. మొత్తం అన్ని రంగులు చూడాలంటే చేయాల్సిన కోణమేమో 41 degrees to 43 degrees. మరి అది ఎలా ఏర్పడుతుంది, ఎటువైపు ఏర్పడుతుంది? రెయిన్బో ఆల్వేస్ ఫామ్ ఆపోజిట్ డైరెక్షన్ టు ద సన్. ఇది మనకు ఉన్నటువంటి రెయిన్బో గురించి. ఇంకొకటండి, ఇక్కడ మనకి ఆప్టికల్ ఫైబర్ అని ఉందండి. ఆప్టికల్ ఫైబర్ ఇట్ వాస్ డిస్కవర్డ్ బై నరేందర్ సింగ్ కపాని, వన్ ఆఫ్ అవర్ ఇండియన్ సైంటిస్ట్, నరేందర్ సింగ్ కపాని ఈయనండి. సో దీంట్లో కోర్, క్లాడ్, బఫర్ అని ఉంటాయండి. కోర్ అండ్ దెన్ క్లాడ్ అండ్ దెన్ బఫర్. సో వీ హ్యావ్ 3: core, clad, buffer. It can send through it 2000 signals at a time. 2000 signals at a time పంపిస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇట్ హ్యాస్ థిక్నెస్ 10⁻⁻6 meters, మీన్స్ 1 micrometer థిక్నెస్ ఉంటుంది. 2000 signals at a time పంపిస్తుంది. వాట్ ఈస్ ఇట్స్ అప్లికేషన్స్? ఇది ఎక్కడ వాడుతుంది ఆప్టికల్ ఫైబర్? యూజింగ్ ఇన్ ద ఎండోస్కోపీ, మన కడుపులో ఏర్పడినటువంటి అల్సర్లను గుర్తించడానికి వాడతారు ఎండోస్కోపీ. కడుపులో మనకి ఎప్పుడైనా తిండి కరెక్ట్ తినకపోయినా, లేదంటే కడుపులో పుండ్లు ఏర్పడుతుంది, అల్సర్స్ ఫామ్ అవుతున్నాయి అంటారు. సో ఆ ఎండోస్కోపీలో మనం వీటిని ఉపయోగిస్తాం ఆప్టికల్ ఫైబర్. అండ్ యూజింగ్ ఇన్ ద లాప్రోస్కోపీ ఆల్సో, using in the laparoscopy and using in the endoscopy we are using optical fibers. This optical fiber also working on the principle of total internal reflection. And next we have interference of light. కాంతి వ్యతికరణము. కాంతి ఏదైనా జామితీయ అంచుల వెంట వంగి ప్రయాణించడాన్ని కాంతి వ్యతికరణము అంటారు. దీన్ని ఎవరు కనుక్కున్నారు అంటే గ్రిమాల్డి డిస్కవర్డ్ దిస్. లైట్ ట్రావెల్ త్రూ ద ఎడ్జెస్ ఆఫ్ ద జామెట్రికల్ ఎడ్జెస్, బెంట్ అండ్ ట్రావెల్ త్రూ ద జామెట్రికల్ ఎడ్జెస్, దట్ ఫినామినా ఇస్ సెడ్ టు బి ఇంటర్ఫియరెన్స్. ఇప్పుడు మనకి పొద్దున్నే సూర్యోదయం ఎట్ ద సన్ రైజ్, if the sun is behind the rocks,
దెన్ ద ఎడ్జెస్ ఆఫ్ ద రాక్స్ లుక్ లైక్ రెడ్ ఇన్ కలర్. సూర్యోదయం సమయంలో సూర్యుడు కొండల చాటున ఉన్నప్పుడు ఆ కొండ అంచు భాగాలు ఎరుపు రంగులో కనిపించడం కాంతి వ్యతికరణం వల్ల కనిపిస్తాయి. మబ్బుల చాటున సూర్యుడు ఉన్నాడు అనుకోండి. ఇఫ్ ద సన్ బిహైండ్ ద క్లౌడ్స్, ద క్లౌడ్స్ ఎడ్జెస్ ఆల్సో లుక్ లైక్ సిల్వర్ షైనింగ్. ఆ మబ్బు అంచు భాగాలు వెండి వలె మెరుస్తుంటాయి. అప్పుడే నిద్రలేసి సగము తెరిచిన కంటితో వెలుగుతున్న ట్యూబ్లైట్ చూస్తున్నాం అనుకోండి, అవి విభిన్న రంగులలో కనిపిస్తూ ఉంటాయి. హాఫ్ క్లోజ్డ్ ఐ విత్ ఇఫ్ యూ ఐడెంటిఫై ద వైట్ కలర్ లైట్ ఇట్ లుక్ లైక్ డిఫరెంట్ ఇన్ కలర్స్. This is a interference. And if you close your finger with the glowing or working torchlight, the behind of the fingers look like red in color. వెలుగుతున్న టార్చ్ లైట్ చేతి వేళ్ళను అడ్డు పెడితే వేళ్ళ అంచు భాగాలు ఎరుపు రంగులో కనిపించడం. సో ఇవి మనకు ఉన్నటువంటి ఇంటర్ఫియరెన్స్ గురించి. సో కాంతి జామితీయ అంచుల వెంట వంగి ప్రయాణించడాన్ని మనం ఏమని చెప్తాం? ఇంటర్ఫియరెన్స్ అని. సీడీలు డివిడీలపై ఉన్న గీతలు కూడా దూరం నుంచి చూసినప్పుడు విభిన్న రంగులలో కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకున్న ఇంటర్ఫియరెన్స్. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై గ్రిమాల్డి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ డైఫ్రాక్షన్, కాంతి వివర్తనము. కాంతి వివర్తనము ఒకే పౌనపున్యం కంపన పరిమితి కలిగినటువంటి తరంగాలు ఒకదానితో ఒకటి ఇలా అధ్యారోపణం చెందడాన్ని మనము కాంతి వ్యతికరణం, ఆపోజిట్ అయింది. ఇంటర్ఫియరెన్స్ అంటేనే కాంతి ఒకదానితో ఒకే పౌనపున్యం కలిగినటువంటి కాంతి తరంగాలు ఒకదానితో ఒకటి అధ్యారోపణం చెందడము. అధ్యారోపణం చెందిన వాటి వల్ల మనకి ఎవరు ఏర్పడుతున్నారంటే, అధ్యారోపణం చెందిన వాటి నూనె పొరలు రంగులుగా కనిపించడం, నీటి మీద పడినటువంటి నూనె పొరలు విభిన్న రంగులలో కనిపించడం, సబ్బు బుడగ విభిన్న రంగుల్లో కనిపించడం, ఇవి ఇంటర్ఫియరెన్స్ వ్యతికరణం. డైఫ్రాక్షన్ అండి. వివర్తనం అంటే కాంతి జామితీయ అంచుల వెంట వంగి ప్రయాణించడాన్నేమో మనము ఏమని చెప్తున్నామంటే డైఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు సూర్యుడు మనకి సూర్యోదయం సమయంలో కొండ అంచు భాగాలు ఎరుపు రంగులో కనిపించి అది డైఫ్రాక్షన్ అండి. సో అవన్నీ డైఫ్రాక్షన్ కిందికి వస్తే, మబ్బుల చాటున సూర్యుడు ఉన్నప్పుడు వెండి రంగులో మెరవడం కూడా అది మనకి డైఫ్రాక్షన్ కిందకే వస్తుంది. ఇప్పుడు మనం సగం తెరిచిన కంటితో వెలుగుతున్న దీపాన్ని చూసినప్పుడు విభిన్న రంగుల్లో కనిపించడం, అది కూడా డైఫ్రాక్షన్ కిందకే వస్తాయి. అవి వివర్తనాలు. వ్యతికరణం అంటేనేమో ఒకే పౌనపున్యం కంపన పరిమితి కలిగినటువంటి రెండు తరంగాలు ఒకదానితో ఒకటి అధ్యారోపణ చెంది గరిష్ట అధ్యారోపణ చెందే ప్రక్రియను మనం ఏమని చెప్తున్నామంటే ఇంటర్ఫియరెన్స్, వ్యతికరణం అని చెప్తాము. సో ఇక్కడ ఇది మనకి థామస్ యంగ్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. డైఫ్రాక్షన్ వచ్చేసి గ్రిమాల్డి అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనకి పోలరైజేషన్ కావాలి. పోలరైజేషన్ ధ్రువణము అని చెప్తామని, ధ్రువణము అంటామని. సో హియర్ రిస్ట్రిక్ట్ టు వన్ ప్లేన్ ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రిక్ వేవ్స్, మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉన్నటువంటి లైట్ని మనం ఏదో ఒక ప్లేన్కి రిస్ట్రిక్ట్ చేసే ప్రాసెస్ని ఏమని చెప్తామంటే పోలరైజేషన్. ఏదో ఒక దానికి మనము రిస్ట్రిక్ట్ చేసేదాన్ని ఏమని చెప్తున్నాం? పోలరైజేషన్, ధ్రువణం అని చెప్తున్నాం. కానీ ఇది సాధారణ కాంతికి మనం ధ్రువణం చెందించలేం. వై? బికాస్ దట్ ఆర్డినరీ లైట్ హ్యావింగ్ ఓన్లీ వన్, దర్ ఇస్ నో టూ ఎలక్ట్రిక్ వేవ్స్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్. రెండు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సాధారణ కాంతిని మనం పోలరైజేషన్ చేయడానికి లేదు. సో ఎవరు కనుక్కున్నారు పోలరైజేషన్ ప్రాసెస్? ఇట్ వాస్ డిస్కవర్డ్ బై బార్తోలైనస్. బార్తోలైనస్ discovered the polarization and it is using in the cooling glasses and using glasses which are using at the time of welding. These are the polarization application. Polarization application is this. And diffraction and interference, one more time you see. Interference, it was discovered by Thomas Young. Oil on the water look like thin films. నీటి మీద నూనె పొరలు సన్నని ఫిల్మ్ల వల్లే కనిపించడం, విభిన్న రంగుల్లో కనిపించడం. సబ్బు బుడగ విభిన్న రంగులలో కనిపించడం, ఇది ఇంటర్ఫియరెన్స్. డైఫ్రాక్షన్ విషయానికి వస్తే ఇది గ్రిమాల్డి కనుక్కున్నాడు. కాంతి జామితీయ అంచుల వెంట వంగి ప్రయాణించడాన్ని వివర్తనం అని చెప్తాం. సో లైట్ ట్రావెల్ త్రూ ద జామెట్రికల్ షాడోస్, జామెట్రికల్ ఎడ్జెస్, ఇట్ ఈస్ సెడ్ టు బి డైఫ్రాక్షన్.
దీంట్లో సూర్యుడు కొండల చాటులో ఉన్నప్పుడు ఆ కొండ అంచు భాగాలు ఎరుపు రంగులో కనిపించడము, మబ్బుల చాటున సూర్యుడు ఉన్నప్పుడు ఆ మబ్బు అంచు భాగాలు మనకు వెండి రంగులో కనిపించడము, మళ్ళీ మనకిక్కడ సగము తెరిచిన కంటితో చూసినప్పుడు మనకవి విభిన్న రంగుల్లో కనిపించడం, టార్చ్ లైట్‌కి చేతులు అడ్డు పెట్టినప్పుడు వేళ్ళ అంచు భాగాలు మనకి ఎరుపు రంగులో కనిపించడం, సీడీలు, డీవీడీల మీద ఉన్న గీతలు చూసినప్పుడు విభిన్న రంగుల్లో కనిపించడం. ఇది డైఫ్రాక్షన్. ఓకే.